జగిత్యాల జిల్లా మెట్పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టయింది. మహిళతో సహా ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఇద్దరు రౌడీ షీటర్లున్నట్లు తెలుస్తోంది. మహిళను ఎరగా వేసి రియల్టర్లు వ్యాపారులను మోసం చేస్తుంది ముఠా. ఓ రియల్టర్ కు మహిళతో ఫోన్ చేయించి గెస్ట్ హౌస్ కు పిలిపించి ఫోన్లో వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసింది ముఠా. 10 లక్షలు డిమాండ్ చేయడంతో రియల్టర్ పోలీసులను ఆశ్రయించాడు. రియల్టర్ ఫిర్యాదుతో హనీ ట్రాప్ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. మహిళలను ఆధారంగా చేసుకొని వాళ్లకు ఈ డబ్బుగల వ్యక్తుల నెంబర్లు ఇచ్చి వాళ్ళను పరిచయం పెంచుకొని వాళ్ళను కోరిక తీస్తామని చెప్పేసి ఆ రకమైన ధోరణితో వాళ్ళతో పరిచయం పెంచుకొని ఒక ప్లేస్కి రమ్మని చెప్పేసి వాళ్ళను ట్రాప్ చేసి దాని తర్వాత వాళ్ళ ద్వారా డబ్బులు గుంజాలన్న అభిప్రాయంతో ఒక ముఠాగా ఏర్పడి ఒక 6 వ్యక్తులు, అందులో 2 రౌడీ షీటర్లు ఉన్నారు, ఒక సస్పెక్ట్, మిగతా ఒక మహిళ, మిగతా 2 వ్యక్తులు ఉన్నారు. వీరందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఈ విధంగా నేరాలు చేస్తున్నారన్న సమాచారంతో ఒక వ్యక్తి మనకు ఆధారాలతో రాగానే కేసు నమోదు చేసినాము. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చోటు చేసుకున్న హనీ ట్రాప్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, డబ్బున్న వారిని గుర్తించడం, వారికి హనీ ట్రాప్ చేయడం, వారి వద్ద నుంచి డబ్బులు లాగడం, ఇది ఒక ముఠా పనిగా పెట్టుకుంది. మెట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ధనవంతులను ఫోన్ నంబర్లు సేకరించినటువంటి ముఠా ఒక మహిళతో ఫోన్ లో మాట్లాడించి వారిని ట్రాప్ చేస్తుంది. వారు ట్రాప్ చేసిన తర్వాత ఎవరైతే హనీ ట్రాప్ లో పడ్డటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి మహిళ గదికి వచ్చిన తర్వాత వీడియోలు తీయడం, వారు నగ్నంగా ఉన్న వీడియోలు తీసి అవన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతాం, లేకపోతే కుటుంబ సభ్యులు పంపిస్తా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు లాగుతున్నటువంటి ఒక ముఠాను మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మెట్పల్లి ఉన్నటువంటి ఒక వ్యాపారిని ఇదే రకంగా బెదిరించడంతో ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజు, స్వప్న, రాజశేఖర్, వినోద్, అరుణ్, అదేవిధంగా దేవనరసయ్య వీరందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. హనుమాన్ నగర్ లో ఒక గదిని అద్దెకి తీసుకొని అక్కడి నుంచి వీరంతా కూడా డబ్బున్న వారిని, అదేవిధంగా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఈ రకంగా కొన్ని వర్గాల వారిని ఎంచుకోవడం, వారి ఫోన్ నంబర్లు సేకరించిన తర్వాత స్వప్న అనే మహిళ వారికి కాంటాక్ట్ లో వెళ్తుంది. వారి కాంటాక్ట్ లో వెళ్లి ఎవరైతే వ్యక్తి ఉంటారో డబ్బున్న వ్యక్తిని వారిని ముగ్గులోకి దింపిన తర్వాత అతన్ని గదిలోకి పిలిపించి నగ్నంగా ఉన్న వీడియోలు చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే చాలా మందిని కూడా ఈ ముఠా మోసం చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 1 లక్ష నుంచి మొదలు పెడితే 10 లక్షలు వారి స్తోమతను బట్టి ఎంత వీలైతే అంత డబ్బులు తీసుకున్నట్టుగా ఈ ముఠా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ముఠా ఇంకా ఎంతమందిని బెదిరించారనే సమాచారాన్ని మాత్రం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా ఒక వ్యాపారిని బెదిరించారు. ఇదే విధంగా హనీ ట్రాప్ చేసి ఆ వ్యాపారిని 10 లక్షలు ఇవ్వాలని చెప్పి బెదిరించారు, లేకపోతే చంపుతామని బెదిరించడంతో ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించడంతో ప్రస్తుతం అయితే పోలీసులు అయితే రాజు, నర్సయ్యతో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరొక 3 మాత్రం ఇందులో పరారీలో ఉన్నారు. వీరిలో రాజకీయాలకు సంబంధించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి నాయకులు కూడా ఈ ముఠాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలీసుల విచారణ మాత్రం కొనసాగుతుంది. వ్యాపారి ఇచ్చిన సమాచారం మాత్రం హనీ ట్రాప్ జరుగుతుందనే అంశాన్ని మాత్రం వెలుగులోకి వచ్చింది. మెట్పల్లి పరిధిలో, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ఈ ముఠా ఎంత మందిని ట్రాప్ చేసింది, ఎన్ని లక్షలు వసూలు చేశారని మాత్రం పోలీసు విచారణలో వెల్లడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే హనీ ట్రాప్ సంబంధించినటువంటి గుట్టు మాత్రం రట్టయింది. సుమా, థాంక్యూ సతీష్.